నమస్కారం భక్తులారా. శక్తి, బలం, భక్తికి ప్రతీక అయిన ఆంజనేయస్వామిని మనం ఎప్పుడూ చూస్తుంటాం. ఆయన విగ్రహాలు, చిత్రపటాలు తరచుగా కాషాయ వర్ణంలో, ముఖ్యంగా సింధూరంతో అలంకరించబడి ఉంటాయి. మరి ఆంజనేయస్వామికి సింధూరం అంటే అంత ఇష్టమెందుకు? భక్తులు స్వామికి సింధూరం సమర్పిస్తే లేదా స్వామి సింధూర తిలకం ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన ఈ అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆంజనేయస్వామి సింధూరాన్ని ధరించడం వెనుక ఒక అందమైన కథ ఉంది. ఒకసారి సీతాదేవి తన పాపిటలో సింధూరాన్ని ధరించడం స్వామి చూశారు. దాని గురించి అడగ్గా శ్రీరాముడి ఆయుష్షు, యోగక్షేమాల కోసం తాను సింధూరం ధరిస్తున్నానని సీతమ్మ వివరించారు. ఇది విన్న వెంటనే శ్రీరాముడిపై అచంచలమైన భక్తితో నిండిన ఆంజనేయస్వామి తన ప్రభువుకి ఎప్పటికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పుకున్నారు. అప్పటినుండి సింధూరం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. స్వామికి సింధూరం సమర్పించడం లేదా ఆయన సింధూరాన్ని ప్రసాదంగా ధరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి, భయం, అభద్రతాభావం నశించి ధైర్యం, మనోబలం పెరుగుతాయి. శని దోషం నుండి విముక్తి పొందడానికి కూడా సింధూర ధారణ ఉపకరిస్తుందని ప్రతీతి. కాబట్టి ఆంజనేయస్వామికి సింధూరం కేవలం అలంకరణ కాదు, అది ఆయన అమేయమైన భక్తికి, శ్రీరాముడి పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు ప్రతీక. స్వామి సింధూరాన్ని ధరించడం ద్వారా భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. శారీరక, మానసిక బలహీనతలు దూరమై ఎలాంటి ఆపదలనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అడ్డంకులు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. మీరు కూడా ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు సింధూరం సమర్పించడం లేదా ఆయన ప్రసాదాన్ని ధరించడం ద్వారా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. జై శ్రీరామ్! జై ఆంజనేయ!